జ్యోతిష్యాన్ని నమ్మొచ్చా? జ్యోతిష్యం అనేది కేవలం మీ ఉపాధి, మీ జేబులు నింపుకోవడానికే సరిపోతుంది అని చెప్పవచ్చునా? మీరు ఏ రకంగా దీన్ని సమర్థిస్తారో చెప్పండి. జ్యోతిష్యము ఒక అద్భుతమైన శాస్త్రం. జ్యోతిషం, దాన్ని జ్యోతిషం అని పలకాలి. రెండోది, ఎవరి జేబులు నింపుకోవడానికి ఎవరి వృత్తి వాళ్ళదండి. ఇప్పుడు అన్నం పెట్టేవాడు ఉంటాడు, ఒక హోటల్ ఉంటుంది, వాడు ఒక 10 రూపాయలు వస్తూ 70 రూపాయలకు అమ్ముతాడు. అదే 10 రూపాయలు వస్తూ 700లకు అమ్ముతారు. ఇక్కడ ఎవరి జేబులు నింపుకోవడానికి ఉండదండి. సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు, ఒక ఆహారము లేదా వాళ్ళ సర్వీసు సో. ఈ జ్యోతిష్యానికి ఉన్నది ఏంటి అంటే క్యాలిక్యులేషన్, గ్రహాల యొక్క క్యాలిక్యులేషన్స్ ద్వారా మీకు ఈ మంచి జరుగుతుంది, ఈ విపత్తు వస్తుంది. ఇగో ఈ వృత్తిలో సినీ రంగంలో దాదాపుగా ఒక ఆయన స్థాయికి ఒక 40 లక్షలు పోగొట్టుకొని ఉన్న 2 ఎకరాలు నిరుపేద కుటుంబంలో వీళ్ళు చెప్పిన మాటలకు ఆశపడి కెమెరామ్యాన్స్ అవ్వచ్చు, లేదంటే సినీ రంగంలో ఉన్నటువంటి ఎవరో నువ్వు బాగుంటావు, నువ్వు ఎత్తుకుంటావు, నువ్వు అది చేయి ఇది చేయి అంటే ఆశపడి ఉన్న 2 ఎకరాలు కుదవబెట్టి 40 లక్షలు పోగొట్టుకొని ఇంకా దాదాపుగా 20-30 లక్షల అప్పుల్లో ఉంటే వాళ్ళ తండ్రి చనిపోయాడు. ఏంటి, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇతన్ని లేనిపోని మాటలు చెప్పి అందులోకి వెళ్ళేటట్టు చేసి అతన్ని దుర్మార్గంగా నడి రోడ్డున నిలబెట్టి తండ్రిని చంపేశారు. ఇక్కడ ఎవరు కారణము? అతని యొక్క కర్మనే దానికి కారకత్వం వహించింది. సరే, ఈ జ్యోతిష్యానికి ఈ చావుకి లింక్ ఏంటి అంటే ఎందుకు చెప్పాను ఇప్పుడంటే, అదే వ్యక్తికి జ్యోతిష్య తెలిసిన ఒక పండితుడు ఏమని సజెస్ట్ చేస్తాడంటే ఇటువంటి దుర్మార్గాలు మరి చచ్చిపోతాడని చెప్పరు, అలా చెప్పకూడదు. అక్కడ ఏమని చెప్తారంటే నువ్వు ఈ సినీ రంగంలోకి అన్ఫిట్ వెళ్తే మొత్తం లాస్ అయిపోయి రోడ్డు మీదకి వస్తావు, నువ్వు ఇగో ఈ పలానా ఈ ఫీల్డ్లో ఉండు అని చెప్పినప్పుడు ఈ దారుణం జరగదు కదా. ఒక్క మాట, ఈ మాట చెప్పి పూర్తి చేస్తాను. ఆ చెప్పే విధానం కూడా అతని మనస్సు నమ్మేటట్టు చెప్పాలి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఒక 10 నిమిషాలు మాట్లాడితే అతని వే ఆఫ్ థింకింగ్ ఎట్లుంటుంది కొంత గెస్ చేయొచ్చు. అతను ఏ విధంగా చెప్తే నమ్ముతాడో అతనికి చెప్పి అతని మైండ్ని ఖచ్చితంగా ఆ దుర్మార్గం వైపు వెళ్లకుండా చేయాలి. వాస్తవంగా మీరు చేస్తారని అనుకుందాం. ఏ విషయాలను ప్రామాణికంగా తీసుకొని చెప్తారు? రెండోది, జ్యోతిష్యం అనేది ఎక్కడి నుంచి మీరు నేర్చుకున్నారు? ఈ నేర్చుకున్నటువంటి ఈ విద్యని నిజంగానే ఆయన వర్తమాన పరిస్థితి అంటే అంత ఫ్యూచర్ బాగుంటుంది అనే సూచికగా అంత గొప్ప గ్రంథం ఏముందని చెప్పేసి జ్యోతిష్యాన్ని నమ్మాలి అని చెప్తారు మీరు? ఎస్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యాన్ని ఎక్కడ నేర్చుకున్నారు? జ్యోతిష్యము అన్న శాస్త్రం మనకు అందించాయి, మా గురువులు మాకు అందించారు. గురువులకు ఎవరింత అందించారు? వాళ్ళ గురువులు అందించారు. అలాగే కొన్ని యూనివర్సిటీలు దాన్ని యాక్సెప్ట్ చేశాయి. వీటన్నిటికన్నా ముందు జ్యోతిష్యం ఎక్కడ నేర్చుకున్నారంటే మనం ఏదైనా సరే ఆన్ వేదాస్ లేదంటే ఒక పుస్తకంలోంచే నేర్చుకుంటాం. మీరు ఎక్కడ ఏది డిస్ప్లే చేసినా ఒక వీడియో ప్లే అవుతున్నా, కానీ ఆన్ వేదాస్లో అయితే అసలు దీని ప్రస్తావననే లేదు. నో నేను చెప్తాను. ఆన్ వేదాస్ అంటే వేదంలోంచి మనం మంత్రభాగం తీసుకున్నాం. అలాగే జ్యోతిష్య శాస్త్రం ఉంది. పరాశరుడు, వరాహమిహిరుడు అందించినటువంటి గొప్ప శాస్త్రం జ్యోతిష్యం. ఇంకొకటండి, మనకు గ్రహాల యొక్క గతులని మనము గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి పంచాంగం అని చెప్తున్నాం. ఈ పంచాంగంతోనే తిదివార నక్షత్రాలు చెప్తున్నాం, పండుగలు చేసుకుంటున్నాం. ఈ గ్రహాలేంటి? జ్యోతిష్యంలో ఒక భాగం. ఈ గ్రహ సంచారం ఏంటి? జ్యోతిష్యంలో ఒక భాగం. ఈ గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టే మనము పంచాంగాన్ని సృష్టించుకున్నాం. ఆ పంచాంగంలో యాక్యురేట్గా 40 సంవత్సరాల తర్వాత వచ్చే గ్రహణాన్ని మనం ఇక్కడ వ్యక్తం చేస్తున్నాం, పంచాంగంలో డిస్ప్లే చేస్తున్నాం. అంత అక్యురేట్గా ఉంటాయంటారా? ఎస్. 2025లో లేదా 2029లో 2039లో గ్రహణం మేము ఒక డేట్లో రాసామండి. ఆ రోజు ఫలానా ప్రాంతంలో గ్రహణం వస్తుంది, సూర్యుడు మొత్తం కనిపించకుండా చీకటిగా అయిపోతాడు. వాస్తవంగా ఇవైతే జరుగుతున్నాయి. మరి అది ఎలా, ఏ క్యాలిక్యులేషన్ అండి? గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి చేస్తున్నాయి. ఇవి నిజంగానే బాగున్నాయి, కానీ దీన్ని బిజినెస్ చేసుకున్నటువంటి దొంగ పండితులని ఎలా ప్రజలు అనేది తెలుసుకోవాలి? వాళ్ళని ఎవరు దొంగ ఎవరు మంచి అనేది తెలియని పరిస్థితి కదా గురువు గారు, మీకు తెలిసిందే. ఒకటండి, ఇప్పుడు నేను ఫలానా వాళ్ళు దొంగలు, ఫలానా వాళ్ళు మంచి అని చెప్పే రైట్స్ నాకు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని కానీ ఒక ఆమ్ ప్రజలు, కామన్ పీపుల్ ఎలా గుర్తించాలి? పండితుడికి ఆయనకి జ్యోతిష్యం వచ్చని
పంచాంగ శ్రవణం చాలా బాగా చెప్తాడని, లేదు ఒక ముహూర్తాన్ని చాలా బాగా పెట్టగలడు, ఈయన చెప్తున్నాయి నాకు ఫలిస్తున్నాయి అని చెప్పి రిజల్ట్ వస్తాయి. కొన్నిసార్లు ఆయన అబద్ధం చెప్పినా రిజల్ట్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాబా పాప అంటే మా బాబా అంటాడు అనుకుందాం, ఓకే బాబే పుడతాడు అనుకోండి. ఓకే పాప అంటే పాప పుడుతుంది అనుకోండి. కొన్నిసార్లు బాబు అన్నప్పుడు పాప కూడా పుట్టేయచ్చు. ఓకే ఇలా ఈ రకంగా డబ్బుల్ని క్యాచ్ చేసుకుంటున్నారు. ఓకే సో అసలు ఆయన చెప్పేటువంటి జ్యోతిష్యం కానీ, ముహూర్తం కానీ, పంచాంగం కానీ ఏ రకంగా అతను కరెక్ట్ పండితుడు అని చెప్పి ఒక నార్మల్ ప్రజలు ఎలా తెలుసుకోవాలి అసలు ఆయన్ని? ఎస్ ఇప్పుడు యూట్యూబుల్లో అనేక వీడియోలు వస్తాయి, అనేక విషయాల గురించి విపరీతంగా వీడియోస్ వస్తాయి. ఇప్పుడు చూసేటటువంటి వాళ్ళు, ఇప్పుడు మీరు నార్మల్ పర్సన్ ఎలా దాన్ని క్యాచ్ చేయాలి అంటే సబ్జెక్ట్ ఉందా లేదా అన్నది. ఇప్పుడు నాకు పలానా యూనివర్సిటీ ఈ సర్టిఫికేట్ ఇచ్చిందని నేను డిస్ప్లే ఏం చెయ్యను. నాలెడ్జ్ మినిమం కామన్ సెన్స్ ఉంటుందండి. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో తీసి కామెంట్ పెట్టే అంత టాలెంట్ ఉన్న పర్సన్కి మినిమం కామన్ సెన్స్ ఉంటుంది. ఇతను చెప్పేది జెన్యూనా కాదా, కమర్షియల్ ఆస్పెక్ట్లో చెప్తున్నాడా, లేదా ఇతను చెప్పేటటువంటి మాటల్లో ఎంతవరకు నిజాయితీ ఉంది అనేది మినిమం తెలుస్తుంది. దానికి 100% ఆన్సర్ రాదు. ఎలా దొంగ జ్యోతిష్కుల్ని మనం కనిపెట్టాలి, మంచి వాళ్ళని కనిపెట్టాలంటే హైలీ ఇంపాసిబుల్. ఎలా నార్మల్గా ఏమి రాని వ్యక్తి కూడా అద్భుతంగా అతని యోగం వల్ల చలామణి అవుతాడు. ఓకేనా? అతని దశమ స్థానం బాగుండి, దశ అంతర్దశ బాగుండి, హోరా చక్రంలో లగ్నంలో గ్రహాలు ఎక్కువ ఉండి విపరీతంగా సంపాదిస్తాడు, పేరు ప్రఖ్యాతలు, డబ్బు. ఆయన ఏం చెప్తే అది అవుతుంది, ఎందుకంటే వాక్ స్థానంలో ఏ గురువు ఉంటేనో. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఇతనికి వచ్చా లేదా అనేది ఎలా మనం గ్రహించాలంటే దానికి 100% ఆన్సర్ రాదు. వాళ్ళుగా కొంతన్నా వాళ్ళు గ్రహించిగో ఈ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, లేదా సబ్జెక్ట్ ఉందా లేదా, ఏదో నామమాత్రంగా జస్ట్ ఫార్మాలిటీగా ఏదో అడిగితే ఇలా చెప్తున్నాడా, దాటేస్తున్నాడా, వాళ్ళు గ్రహించాలి. అంతే. లేదు ఫలానా నా దగ్గర రండి కూర్చోబెట్టండి నేను ఎగ్జామ్ చేస్తాను అని అనడం ఎంతవరకు, ఇప్పుడు నా పని అది కాదు కదా. ఓకే. కాబట్టి దానికి పర్ఫెక్ట్ ఆన్సరు మీరు నన్నే కాదు, మీరు ఎవరిని అడగండి రాదు. ఎవరిని అడగండి నేను గొప్ప, నాకు పలానా యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉంది, లేదంటే పలానా నేను ఇన్ని సంవత్సరాలు ఈ విద్యలో ఉపాసన పొందాను, లేదంటే ఈ మంత్రసిద్ధి పొందాననే చెప్తారు తప్ప పక్క వాళ్ళు హైలీ ఆన్సర్ పర్ఫెక్ట్గా రాదండి. ఇందులో చాలా మంత్రసిద్ధులు ఉంటాయి అని కూడా చెప్తా ఉంటారు. లక్ష్మీకాంత్ శర్మ గారి యొక్క డిగ్రీ ఏ లెవెల్లో ఉంది, ఏ స్థితిలో ఉండి మీరు చెప్పగలిగేటువంటి స్టేజ్లో ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యము శాస్త్ర సంబంధితంగా నాలెడ్జ్ని ప్రసాదిస్తే దాన్ని వ్యక్తం చేయాలి. ఇప్పుడు బుధుడు దశమంలో ఉన్నాడు, కేంద్రంలో బుధుడు ఉంటే నీకేంటి తిరుగులేదు అనే వే ఆఫ్ స్టైల్లో వెళ్ళకూడదు. వెంటనే దశమంలో బుధుడు ఉంటే కారకో భావనాశయ అంటే అతను జాబ్ చేయడానికి అనర్హుడు, లేదా జాబ్ సరిగా చేయడు, మూడీ ఫెలో, లేదంటే జాబ్లో స్థిరంగా ఉండడు, పర్మనెంట్ జాబ్ అనేది అతనికి ఉండకపోవచ్చు అనే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి, అది మంత్రసిద్ధి. లక్ష్మీకాంత్ శర్మ ఏ స్థాయిలో ఉన్నాడు అంటే అది పబ్లిక్ ఆన్సర్ ఇవ్వాలి. ఈయన నా నుంచి నేను ఎలా చెప్తానంటే జ్యోతిష్యము సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే మన వాక్శుద్ధి ఫలించాలి. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు వివాహం గురించి, 2025లో అక్టోబర్ లోపు వివాహం అవుతుంది అని నేను రాసినప్పుడు ఎగ్జాక్ట్ అక్టోబర్లో అవుతుందని రాయకూడదు, అది అధర్మం. ఎందుకంటే అతని డేట్స్ నీకు ఎలా తెలుస్తాయండి మాట. రెండోది, ఎగ్జాక్ట్ అక్టోబర్లో అవుతుందంటే అక్టోబర్లో మూడాలు ఉంటాయి, లేదు అక్టోబర్ లోపు అంటే అతను విదేశాల్లో ఉన్నాడు. నేను రాసిందే చెప్తున్నాను. రీసెంట్గా 2 days బ్యాక్ విదేశాల్లో ఉన్న వ్యక్తికి వీసా ప్రాబ్లం ఉండొచ్చు, డేట్స్ దొరక్కపోవచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. బట్ అక్టోబర్ దాటదు అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే అతని గోచార ఫలితం కానీ జాతకంలో దశ అంతర్దశ విదశ ఉంటుంది. మళ్ళీ ఆ విదశ స్థానాన్ని బట్టి గ్రహాలు ఎటు మారుతున్నాయి అన్నదాన్ని బట్టి ఈ టైం నుంచి ఈ టైం లోపు అవుతుందని చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కూడా తపస్సుతో ఆధారపడి ఉంటాయి. సబ్జెక్ట్ రావడం ఒక ఎత్తు అయితే తపస్సు అన్నది అంటే ఒక పలానా దేవి ఉపాసన, లేదా పలానా దత్త ఉపాసన, పలానా దైవాన్ని మనము అక్షరలక్ష జపం చేసి ఆ దైవాన్ని మనం ఉపాసన చేసి మంత్రసిద్ధి పొందితే నీకు సత్సంకల్పం, నీకు ఒక సంస్కారం ఏర్పడుతుంది. సంస్కారం ద్వారా నువ్వేం చేస్తావు, విచక్షణ జ్ఞానం కోల్పోకుండా వచ్చిన వాడి యొక్క బాధని ఫస్ట్ నీ మనసు స్వీకరించాలి. ఏంటి చెప్పు, ఏంటమ్మా బంగారం పోయిందా,
బంగారం ఇగో 10 రోజుల్లో దొరుకుతుంది, 10,000 రూపాయలు ఇస్తే నేను ఒక యంత్రం ఇస్తా, నీ బంగారం దొరుకుతుంది, ఓకేనా అని నువ్వు అసలు ఒక కామన్, నీ దగ్గరకు వచ్చేది భోజనం చేయడానికో లేదంటే జస్ట్ ఒక ఫార్మాలిటీకి ఒక చొక్కా కొనుక్కోవడానికో. నార్మల్ పర్సన్కి నీకున్న తేడా ఏంటంటే 2 చేతులు జోడించి నమస్కరిస్తారు. ఆఖరికి ఒక మినిస్టర్ అయినా దండం పెడతారో పెట్టరో కానీ ఆ మినిస్టర్ స్థాయిలో ఉన్నవాడు కూడా నీకు దండం పెడతాడు. ఎందుకో తెలుసా? వన్ అండ్ ఓన్లీ నీలో ఉన్న మంత్ర దీక్ష, వాక్కు. అది నీకేమవుతుందంటే ఈ తపస్సు నిన్ను ఆవహిస్తే నీకు సంస్కారం వస్తుంది. ఆ సంస్కారం ఏం చేస్తుందో తెలుసా? ప్రతి పర్సన్ దగ్గర డబ్బు ఎంత ఉందనేది చూడదు, వాడి బాధను ఎలా విముక్తి చేయాలన్నది ఆటోమేటిక్గా నీ మైండ్ నీకు చెప్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి? ఆ అధిష్టాన దైవం యొక్క తపోశక్తి. కాబట్టి లక్ష్మీకాంత్ శర్మ నాకు తెలిసి సబ్జెక్ట్లో ఎంత గొప్పవాడు అంటే భగవంతుడి అనుగ్రహం ఎంత ఉంటే అంత, అంతే అండి. ఇంకొకటి మీరు అడిగిన దాని ప్రకారం జ్యోతిష్యం ఒక్కటే తెలిసుంటే కాదు, దానికి ఎంతో కొంత కాదు, 100% తపోజ్ఞానం ఉండాలి. తపోజ్ఞానం లేకుండా నేను రోజు 2 చేతులు జోడించి దండం పెడితే ఒక దీపం ముట్టిస్తాండి, అంతవరకు అయితే ఓకే, మిగతా అంతా నా భార్య చేస్తుంది అంటే ఓకే, అది అన్ని రంగాలకు చెందుతుంది, జ్యోతిష్యానికి కాదు. జ్యోతిష్యం అక్షరం భగవంతుడి యొక్క వాక్కు, అమ్మవారి వాక్కే. ఎదుటివాడి జీవితం అంటే అంత సరదా ఏం కాదు కదా. నిన్ను నమ్మి 40 లక్షలు కాదు, 4 కోట్లు ఈ వైన్ స్టాండర్లో పెట్టారు. సో అండ్ సో పర్సన్ని నమ్మి మొత్తం మునిగిపోయారు. అంటే ఒక పండితుడు చెప్తే. కాబట్టి ఆ 4 కోట్లు రికవరీ అతనికి కావాలంటే ఏం అమ్ముకోవాలి, అతని పరిస్థితి ఏంటి? నీకు నోటికొచ్చి నువ్వు చెప్పావు ఈ 2 గ్రహాలు శని రాహువులు కలిసి ఉన్నారని చెప్పారట. ఒక కాంబినేషన్ ఆధారంగా తీసుకోవద్దండి. హోరా చక్రం ఉంటుంది, D10 చార్ట్ ఉంటుంది, లగ్న భావచక్రాలు ఉంటాయి, అసలు దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ప్రధానంగా ఏ గ్రహాన్ని అంటే ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, వీటిని బట్టి ఎగ్జాక్ట్ ఈ బిజినెస్లో నువ్వు రాణిస్తావు, నీకు తిరుగులేదు ఈ టైంలో అని ఒక మనకు ఆ క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఆ మనిషి యొక్క వీక్నెస్ మీకు బిజినెస్గా కనపడట్లేదు. ఎక్కడ వీక్ అయ్యాడు ఆ మనిషి? అసలు ఇప్పుడు ఆ మనిషి ఏంటంటే ఈ టెండర్ వేస్తే నాకు వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆ పండితుడి దగ్గరికి వెళ్ళాడు. సో ఈ పండితులందరికీ వాడు అవసరము, ఈయనకి బిజినెస్ అవ్వట్లేదా? ఎందుకంటే పండితులు ఏ రకంగా సమర్థించుకుంటారు అది? దాన్ని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ బిజినెస్ గా చేసుకోవాలని చెప్పేసి ఇతర ఏ మతాల్లో లేదు. కేవలం హిందుత్వంలో ఈ పండితులు కూడా కేవలం జ్యోతిష్యం చెప్పే వాళ్ళ మీదనే ఈ అపారమైన ఒక రాంగ్ మచ్చ అనేది ఉంది. యాక్చువల్ చాలా మంది కాదండి, తప్పదు. ప్రతి మతంలో ఉందండి. ప్రతి మతం తాయెత్తులు అమ్మేవాడు తాయెత్తులు అమ్ముతున్నాడు, కొబ్బరి నూనె అమ్ముతున్నారు ఒక మతంలో తాయెత్తులు అమ్ముతున్నారు, ఒక మతంలో హోమాలు చేస్తున్నారు. ఇప్పుడు మతానికి దీనికి సంబంధం లేదు. రెండో అయితే గురువు యొక్క స్థాయిని బట్టి డబ్బులు సంపాదించుకునే సిస్టమ్ కూడా హిందుత్వంలో చాలా మచ్చ తెచ్చి పెడుతుంది. కారణం ఉదాహరణకు సపోజ్ ఆ దేవాలయం పేర్లు అయితే చెప్పను కానీ ఒక దశమహావిద్యా హోమం చేయించుకుంటే 10 కోట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇందాక మీరు చెప్పినటువంటి వైన్ స్టాండర్ ఆయన స్థాయిలో ఆయన ఎంత చెల్లించుకున్నారో తెలియదు. ఓకే, అసలు దీన్ని ఒక ఎథికల్ బిజినెస్ అనే అనవచ్చు కదా. నేను అదే చెప్తున్నానండి. మీరు ఏ రంగంలోనైనా ఎలాగైనా చేయొచ్చు, జ్యోతిష్యంలో ఆ పొరపాటు చేయకూడదు. ఎందుకంటే ఇది నీకు ఒక సన్నిహితంతోనో లేదంటే ఒక స్థితి ఒక పొజిషన్తోనో మనం చెప్పకూడదు. అతను ఏం చేస్తాడన్నది కూడా నేను అడగను. అడిగితే నీ గౌరవ మర్యాదలు, నీ మాట మారిపోతుంది. పోలీసు వచ్చాడు అనుకోండి, ఒకలాగా మాట్లాడతావు. ఇప్పుడు సపోజ్ ఒక ఏసీపీ వచ్చాడండి, ఏసీపీకి ఒక ల్యాండ్ సమస్య ఉంది లేదా ల్యాండ్ సేల్ అవ్వాలని ఉందనుకుందాం. ల్యాండ్ సేల్ అవ్వాలని ఉంటే అతను పోలీస్ అని నాకు చెప్తే నా వే ఆఫ్ స్టైల్ మారుతుంది. ఓకేనా? అసలు జ్యోతిష్యం అన్నదానికి మీరు అడిగారే ఎలా దీన్ని జేబులు నింపుకోవడమా లేకుంటే ఎదుటి వాడి ఆశని క్యాచ్ చేసుకోవడమా, అవన్నీ జరగకూడదు. జరుగుతున్నాయి కాబట్టి మీలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. లేకపోతే మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎక్కడ వస్తుంది మీకు? వాస్తవం, ఇంపాసిబుల్. ప్రతిరోజు భగవంతుడి పాదాలు పట్టుకొని అనుక్షణం వేదాన్ని వల్లించే మమ్మల్ని కూడా ప్రశ్నించే రైట్స్ ఎలా వస్తున్నాయంటే మాకు సంబంధించి మా వృత్తి అని చెప్పి ఒక వస్త్రాన్ని ధరించి అక్కడ దుర్మార్గం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అది చెయ్యకూడదు. ఎందులోనైనా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఒక దేవాలయాన్ని సృష్టించుకొనో లేదంటే ఒక దేవుడికి సంబంధించిన వాక్కుని ఆ దేవుడు అన్నటువంటి ఒక రూపాన్ని అక్కడ పెట్టో లేదంటే దేవుడు అనే మాటలు వాడుతూనో అన్నదానం చేస్తున్నామనో లేదా అదనో ఇదనో డబ్బులు దోచుకోకూడదు. అది ఈ క్షణం మాత్రమే.
వాడి భార్య పిల్లలు ఎక్కడో ఒక దగ్గర వాడికి ఎఫెక్ట్ ఉంటుంది. ఇది అక్షరాల నిజం. ఏ వృత్తిలోనైనా మోసం చేస్తే దెబ్బ పడుతుంది. అందులో దేవుడు అన్నటువంటి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు అందులో మాయ చేసి సంపాదిస్తుంది అత్యంత దుర్మార్గం. అంటే ఆ వీక్నెస్ని క్యాచ్ చేసుకునేటువంటి పండితులకు కానీ మీకు కానీ ఉన్న తేడా ఏంటంటే ఏం చెప్తారు మీరు? 100% అలా ఉన్నటువంటి వాళ్ళకు నాకు తేడా ఏంటంటే, నేను ఇవాళ ఒక జాతకాన్ని చెప్తే నేను కష్టపడ్డందుకు నాకు ఇంత వస్తే చాలని 500 తీసుకుంటున్నాను. అదే 500 తీసుకొని ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత నాకు నేనేం గొప్ప అనట్లేదండి, మినిమం కొంతన్నా నన్ను గుర్తుపడతారు కదా. ఈ ఫేమ్తో నేను 5,000 చెప్తే ఇస్తారు నాకు డబ్బులు. లేదా ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉందో లేదో, ఇగో దీని గురించి కరెక్ట్గా చెప్తారు అని చెప్పి నాకు ఇస్తారు. నా స్థాయి, నేను పడ్డ కష్టానికి అది చాలానే తీసుకుంటున్నాను. ఇక్కడే నేను సక్సెస్ అయ్యాను. ఇతరులకు నాకున్న తేడా అదే 100%. మీ ఉద్దేశంలో జ్యోతిష్యం అంటే ఏంటి? అసలు జ్యోతిష్యం పట్ల మీకు కలిగినటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? చాలామంది పురోహితం కూడా తీసుకుంటారు, వేదాలు పఠించాలని ఏమండి, పురోహితంలో 40% జ్యోతిష్యానికి సంబంధించి కూడా ఉన్నాయి. ప్రతి పురోహితుడు జపాలు చేస్తాడు. జపాలంటే ఎక్కడి నుంచి పుట్టాయండి? జ్యోతిష్యంలోంచే. పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళి ఎక్కడి? మీరు ఇందాక వేదంలో లేదా అన్నారు. వేదంలో లేదు, కానీ వేదానికి పూర్తిగా అన్వయించి, అంటే వేదానికి సంబంధించి వేద భాగము, వేద ఉపనిషత్తులు, వేదం ఒక స్థితి అయితే, ఒకవైపు అయితే ఈ జ్యోతిష్యం కూడా మీకు తెలియకుండా ఆల్రెడీ ఇంజెక్ట్ అయిపోయింది. మనకు పెళ్లి చేస్తున్నారు, ముహూర్తం తీస్తున్నారు. ఇప్పుడు వేదంలో కూడా కొన్ని మంత్రాల్లో గ్రహాలకు సంబంధించి ఉన్నాయి. మరి వేద మంత్రం ఉంది. ఇంకోటి, అసలు వేదంలో ఎందుకు లేదు? వేదంలో ప్రత్యక్షంగా చెప్పబడలేదు, ఒక నీడలాగా ఉంది జ్యోతిష్యం. శమగ్నిరగ్నిభిస్కరచ్చన్నస్తపదు సూర్య శంవాతో వాత్పరపాపశ్రిత అని శని మంత్రం, అది వేద మంత్రమే. అది మూలమంత్రం కాదు. మూలమంత్రం ఉంది, మళ్ళీ శ్లోకం ఉంది, వేద మంత్రం ఉంది. మరి వేదంలో ఎందుకు ఇచ్చారు మంత్రం? అసలు లేనిది. శని లేడా? శని భగవానుడే లేకపోతే అసలు మన కర్మ అనేది, అంటే ప్రతి ఒక్కడు కష్టపడడం ఉండదు. ఇలా స్తంభించిపోతాం మనం అంతే. ఆహారం వచ్చి నోట్లోకి పోతుంది, వెనక నుంచి వెళ్ళి శని భగవానుడి యొక్క కారకత్వాలు ఇలా వేదంలో నవగ్రహ మంత్రాలు ఉన్నాయి. అసలు శ్రీకాళహస్తి క్షేత్రమే లేదా? శ్రీకాళహస్తి క్షేత్రం ఉద్భవించిందే గ్రహాలతో. ఆయనకు మొత్తం గ్రహాలే ఆయనకు ఉంటాయి. ఈశ్వరుడికి గ్రహాలని ఆయన ఏం చేస్తాడు? ఒక కవచంలాగా పెట్టుకుంటాడు. అలా మీకు చూసుకుంటే, మీరేదో ప్రశ్న అడిగారు ఇప్పుడు, ఒక్క నిమిషం ముందు. ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్న అనేకమైనటువంటి పురోహితం రైట్ పురోహితం, ఎస్. కేవలం జ్యోతిష్యం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. రైట్. ఈ పురోహితానికి కూడా జ్యోతిష్యము ఖచ్చితంగా ఈ పురోహితం చేసే ప్రతి పండితుడు కూడా ఒక దానం తీసుకుంటాడు. అది పలానా రాహు దానం. అది ఎక్కడి నుంచి వచ్చాడు రాహు? మళ్ళీ జ్యోతిష్యంలోంచే. ఇంకోటి పెళ్లి ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చింది? పలానా మిథున లగ్నానికి ఈ ముహూర్తం పెట్టకూడదు, సప్తమ శుద్ధి లేదు, లేదా అష్టమ శుద్ధి లేదు, ద్వాదశ శుద్ధి లేదు, ఇగో పలానా ఉపనయనానికి ఈ శుద్ధి ఉండాలి, గృహప్రవేశానికి ఈ శుద్ధి ఉండాలి, వివాహానికి ఈ లగ్న ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చిందండి? వివాహంలో చదివే మంత్రాలన్నీ వేదంలో నుంచి వచ్చినాయి. మరి ఆ ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ జ్యోతిష్య భాగమే. వేదంలో నీడలాగా ఉంది, ప్రతి దగ్గర ఉంది. జ్యోతిష్యంలో ఉన్నటువంటి ప్రతి మంత్రం వేదాల్లో నుంచే తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. ఎస్, ఒకటండి. మరి అయిపోయిందిగా, ఇంకా అది ఉందని నిరూపితమైందిగా. కానీ వేదాల్లోనే చాలా స్పష్టంగా జ్యోతిష్యం గురించి లేదు కదా అనేది. అదే నేను అంటున్నాను, నీడలాగా ఉంది. ఇప్పుడు అది ఉంటే అసలు మీరు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కదా, ప్రశ్నించే వాళ్ళు కాదు కదా. అంతే కదా, అక్కడ ఉన్నాక ఇంకెందుకు ప్రశ్న? కాబట్టే ఈ ప్రశ్నలు ఎదుర్కొంటున్నాం. కానీ సత్యం, జ్యోతిష్యం అన్న సత్యం. ఇంకోటి, పురోహితం చేసుకోవచ్చు కదా. ఎస్, చేసుకోవచ్చు, ఎందుకు చేయకూడదు? సరే, వేదాలు కొన్ని కాలాల క్రింద పుట్టాయనే ఒక ప్రామాణికంగా చెప్పుకోదగినటువంటి ఆధారాలు ఉన్నాయి. జ్యోతిష్యం ఎప్పుడు ఆవిర్భవించింది? అసలు దాన్ని ఎందుకు మీరు కానీ లేదా ఇంకెవరైనా సరే నేర్చుకొని ఉపదేశించాలి, లేదంటే చాలామంది మార్గం కావాలి అని అంటే దానికి జ్యోతిష్యాన్ని నమ్ముతారు, చాలా ప్రామాణికంగా తీసుకుంటారు. శుభకార్యాలైనా ఏవైనా ఇంకా మీరే చెప్పాలి. సో దీని హిస్టరీ ఏంటి అసలు? అసలు జ్యోతిష్యం అంతం అవ్వదండి. జ్యోతిష్యం మనం సృష్టించింది కాదు. వేదాలకు ఒక ప్రామాణికంగా చెప్పుకోవడానికి ఉంది, జ్యోతిష్యానికి ఏముంది అలా? ఋషి వాంగ్మయం. ఇప్పుడు నాకు నేనుగా ఎందుకు జ్యోతిష్యానికి వచ్చానంటే, నాకు ముందు దానికి ముందు అలా రాజుల కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా, ఆఖరికి దశరథుడికి కూడా
పండితుడు నువ్వు ఈ పలానా యాగం చేయి, అశ్వమేధ యాగం చేయి, నీకు పిల్లలు పుడతారని చెప్పారు. ఏ ముహూర్తం పెట్టాడంటే అక్కడ కూడా గ్రహాల యొక్క రాముడు జననం ఎప్పుడు పలానా 4 గ్రహాలు 5 గ్రహాలు పలానా కర్కాటక రాశిలో ఉన్నప్పుడే రాముడు పుడతాడు, కారణ జన్ముడు అవుతాడు అని చెప్పి అక్కడ ఎప్పుడో మనకి ఈ యుగంలో పుట్టింది కాదు ఇది. ఈ యుగంలో పుట్టింది కాదు. ఎక్కడ దీని యొక్క ప్రారంభం అంటే అసంభవం చెప్పడం సనాతన ధర్మం లాగా 100% అండి. రెండోది తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ జ్యోతిష్యంలోకి ఎందుకు వచ్చారు మీరు? జ్యోతిష్యం చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే 100% అవసరమే. ఇది మేము వచ్చింది కాదు, ఆటోమేటిక్గా సృష్టిలో ఈ పలానా ఇది పలానా ఇది అని ఎలా సృష్టింపబడ్డాయో జ్యోతిష్యం కూడా మనోధైర్యం. జ్యోతిష్యం సెల్ఫ్ కాన్ఫిడెంట్ మనిషికి. ఇప్పుడు కాన్ఫిడెంట్ రావడానికి అనేక దారులు ఉన్నాయండి. మేము ఎంచుకున్న దారి జ్యోతిష్యం. ఓకేనా? ఎలా అండి ఏంటి ఎలా అంటే పలానా మహేందర్ గారు ఒక వెహికల్ కార్ తీసుకుంటారు, లేదా మీరు వైట్ కలర్ కార్ తీసుకోండి, మీరు 100% మీకు లక్కీయెస్ట్ కార్ అని చెప్తే మీరు అది కార్ తీసుకుంటారు. అది మీరు పలానా గురువుని నమ్మి తీసుకుంటారు. లేదా నేను కూడా మీలాగా ఫ్రెండ్ లాగా ఉండి చొక్కా వేసుకొని కార్ వైట్ తీసుకోవా స్టైల్గా ఉంటుంది బాగుంటుందంటే పోరా నాకు బ్లూ కలర్ ఇష్టం అని మీరు వెంటనే కొట్టేస్తారు. శాస్త్రము చెప్పింది సత్యం కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని నమ్ముతారు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు చదువుకో, మొత్తం జూదంలో సర్వనాశనం అయిపోయిన వ్యక్తిని నేను ఎవరో వద్దు, నేనే. నువ్వు చదువుకో, నీ లైఫ్ అద్భుతంగా ఉంది, గురు శనుల కలయిక ఉంది నీకు, నువ్వు ఎక్స్ట్రాడినరీగా నువ్వు పలానా ఈ టైంలో నీకు విపరీత యోగాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు టోటల్ బ్యాడ్ పీరియడ్లో ఉండి నీవు సర్వము కోల్పోయి నువ్వేమనుకుంటున్నావు అంటే అసలు నీ జీవితం మొత్తం మైనస్, అసలు ఆఖరికి దేవుడు లేడు అవి లేడు ఇవి లేడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వ్యక్తిని మోటివేట్ చేసి అతని జాతకాన్ని ఆధారంగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని సరైన దారిలో పెట్టాము. అతను ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏ బలంతో నేను చెప్పాను? నేను పలానా గట్టిగా ఈ మాట చెప్పాలంటే నాకు ఏదో నా వెనకాతలు నా గురువులు చెప్పినటువంటి బలమైన నమ్మకం నాలో ఉంటే కదా మిమ్మల్ని నమ్మించేది. అదే ఆ శాస్త్రము, గ్రహాల యొక్క కలయిక, లగ్న భావము, పలానా టైంలో వచ్చే దశ. మీరు ఎదగడానికి కానీ నేను ఎదగడానికి కానీ ఇతరులు ఎదగడానికి కానీ ఒక టైం ఉంటుంది. మీకు తెలివితేటలు 18వ ఏట నుంచో 20వ ఏట నుంచో 22వ ఏట నుంచో విపరీతంగా నాలెడ్జ్ ఉంది ఒక దాని మీద, కానీ మీరు పలానా 33వ ఏటనే హైలైట్ అవుతారు సడన్గా వితిన్ 1 ఇయర్లో. ఎలా మరి? అప్పుడున్న తెలివితేటలే, అప్పుడున్న మహేందర్ గారే, అప్పుడు తినే తిండే, ఏం మార్పేం లేదు వే ఆఫ్ స్టైల్లో. మీ థింకింగ్ ఏం మారలేదు, మీ డిసిప్లిన్ ఏం మారలేదు. బట్ కాలం కలిసి వచ్చింది, సంవత్సరంలో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి ఎన్నేళ్ళు కలిసి వస్తుంది అనేది ఉంటుంది. మళ్ళీ కొంతమంది అసలు వెనక్కి తిరిగి చూడకుండా ఉన్న రాజయోగ జాతకాలు ఉన్నాయి, కొన్ని టపేలు మన కింద పడే ఉన్నాయి. కాబట్టి 100% ఇక్కడ గ్రహాలని బట్టి గ్రహాల యొక్క గతుల్ని బట్టి మనిషి యొక్క లైఫ్ వెళ్తున్నప్పుడు అసలు ఎందుకు నమ్మకూడదు? ఇప్పుడు నాదే తీసుకోండి, గురువు దశమాధిపతి. ఆ దశమాధిపతి గురువు కాబట్టే పాండిత్యము జ్యోతిష్యము ఇందులోకి వచ్చాను. లెక్క ప్రకారం వేరే ఎందులో ప్రయత్నం చేసినా నష్టపోతాను నేను. అంటే మీ జాతకాన్ని మీరు చూసుకునే వచ్చారా, మీ తండ్రి గారు చూసారా? నా జాతకాన్ని నేను చూసుకునేసరికే ఇందులో ఉన్నాను నేను. మీకు తెలియదు విధి కర్మ చూడండి, ఆ గ్రహాల యొక్క కాంబినేషన్ ఆటోమేటిక్గా నిన్ను పంపిస్తుంది. సో అండ్ సో ఒక పర్సన్, మా మేనమామ, ఆయన ఏం చెప్పారు, నేను చదువుకుంటుంటే మా తమ్ముడు నేనున్నాను, ఇద్దరికీ చెప్పాడు నేను వేద పాఠశాలకు వెళ్ళి చదువుకుంటాను, సెలవులు ఎక్కువ వస్తాయట, అందరూ దండాలు పెడతారట. ఆ వయసులో ఎంత 8 ఏళ్ళు నాకు అప్పుడు 8, 9 అనేసరికి నేను అట్రాక్ట్ అయ్యాను. మరి వాడు అవ్వలేదు, వాళ్ళ విదేశాల్లో ఉన్నాడు, అక్కడ వెల్ సెటిల్డ్ అయ్యాడు. మరి నేను అయ్యానే. వాడి దశమాధిపతి, వాడి లగ్నం వేరు, నా లగ్నం వేరు. మరి ఇద్దరికి సేమ్ టైంలో చెప్పాడు, ఇద్దరిని కూర్చోబెట్టే చెప్పాడు. నాకు ఎక్కింది వాడికి ఎక్కలేదే. అది కర్మ జ్యోతిష్యంలో ఉంది. నువ్వు పలానా ఈ వృత్తిలోకి రావాలి, పౌరోహిత్యం చేయాలి, లేదా పలానా జ్యోతిష్య భాగాన్ని అభ్యసించాలని ఉంది. కాబట్టే ఆ టైంలో నేను వెళ్ళాను, మా తాతగారిని అడిగాను, ఉపనయనం చేశారు, వేద పాఠశాలలో వేశారు. మరి అతనికి కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా. అతను నాకన్నా ఇంకా సంవత్సరం చిన్నవాడే కదా. ఎప్పుడన్నా రీగ్రెట్గా ఫీల్ అయ్యారా ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు? అలాంటి సందర్భాలు ఏమన్నా వచ్చాయా? ఏమి రావు. చాలా గర్వంగా ఫీల్ అయినట్టుగా ఎప్పుడన్నా? అవి కూడా ఎందుకు ఫీల్ అవ్వడానికి ఏం లేవండి. ఎందుకంటే సమాజం రాను పండితుల్ని అగౌరవపరుస్తూనే ఉంటుంది. అండ్ రాను ఖచ్చితంగా ఈ ఫీల్డ్ని, ముఖ్యంగా జ్యోతిష్యం అవనివ్వండి అండ్ పౌరోహిత్యమేమో చులకన, జ్యోతిష్యమేమో నింద వేయటం, లైక్ దోచుకుంటున్నారని, ఇతరుల యొక్క మానసిక ఆశని క్యాష్ చేసుకుంటున్నారని, ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయండి. కలియుగంలో ఖచ్చితంగా, ముఖ్యంగా ఈ రాబోయే తరాల్లో
100% జ్యోతిష్యం పైన నెగిటివ్ అనేది వస్తూనే ఉంటుంది, కానీ దీన్ని నమ్మే వాళ్ళు పెరుగుతుంటారు, తగ్గరు. ఎందుకంటే ఇది సత్యం అండి. సత్యం ఎప్పుడూ అంతం అవ్వదు. మీరు ఎంత ప్రచారం చేయండి. ఒక 10 మిలియన్ సబ్స్క్రైబ్స్ ఉన్న ఛానల్ తీసుకొని పొద్దున్నుంచి తెల్లవార్లు ఇదే పనిగా కూర్చోండి, జ్యోతిష్యం అనేది 1% కూడా క్రేజ్ తగ్గదు.